అరటికాయ బజ్జీ చూద్దాం ఈ వీడియోలో. అరటికాయ బజ్జీ కోసం నేను 2 బనానాలు తీసుకున్నాను. ఈ 2 పచ్చి బనానాలు నేను ఫస్ట్ సైడ్కి కట్ చేసుకున్నాను. సైడ్కి కట్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా పీల్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా పీల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని తర్వాత ఈ 2 బనానాస్ ఇలా బజ్జీ షేప్లో మీకు ఎలా కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. సో నేను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు సైడ్కి కూడా కట్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా ఎలా అయినా కట్ చేసుకున్నా బజ్జీస్ బాగుంటాయి. సో దాని తర్వాత నేను ఇంకో ప్లేట్లో కారం, కొంచెం ఉప్పు అండ్ నిమ్మకాయ తీసుకొని ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా కలుపుకున్నాను. దాని తర్వాత ఈ బనానాస్ అన్నిటికీ ఇలా కారం అంతా పట్టించేసాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి, తర్వాత కారం, ఉప్పు, పసుపు, సోడా, వాము యాడ్ చేసి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు బజ్జీ కన్సిస్టెన్సీలో ఈ పిండిని కలుపుకోవాలి. సో అలా బజ్జీ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఇక నెక్స్ట్ మనము బజ్జీలు వేయడమే. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత సో మనం ఇలా నీట్గా బజ్జీలు వేసేసుకుంటే మంచిగా డీప్ ఫ్రై అయ్యేదాకా బాయిల్ చేసుకొని సో బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకొని తీసుకుంటే అంతే, అరటికాయ బజ్జీ రెడీ. బజ్జీ టొమాటో సాస్లో పెట్టుకొని తినండి, సూపర్గా ఉంది.